ప్రైజ్లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నారు. ఈ దినం మనం వాగ్దానం రూపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7 మాటలలో 2వ మాటను కొద్ది నిమిషాలు ధ్యానిస్తాం. అది లూకా శుభవార్త 23వ అధ్యాయము 42వ లేఖనము 43వ లేఖనాన్ని మనం పరిశీలిద్దాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అవును, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రాజ్యముతో ఈ లోకానికి రాబోతున్నాడు. ఇది నిజం, ఇదే సత్యం. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుతో పాటుగా కుడివైపు ఒక దొంగను, ఎడమవైపు ఒక దొంగను సిలువ వేయడం మనం పరిశుద్ధ లేఖనములలో పరిశీలించి ఉన్నాం. ఎడమవైపు దొంగ దేవునికి వ్యతిరేకంగా ఏ రీతిగా మాట్లాడాడో మనం లేఖనములలోనే చదువుకుని ఉన్నాం. నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్ములను రక్షించమని ఎడమ వైపు దొంగ చెప్పడం మనం చూసాం. హేళనగా మాట్లాడాడు. కుడివైపు దొంగ అతనిని వారించి, మనము చేసినటువంటి క్రియలకు ఇది సరియే, ఏ తప్పు చేయని యేసు క్రీస్తును ఈ రీతిగా మాట్లాడడం తప్పు అని కుడివైపు దొంగ ఎడమవైపు దొంగను వారించాడు. వారిస్తూ ప్రభువైన యేసు క్రీస్తును అడుగుతున్నాడు, యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. మరి చూడండి, తన యొక్క పశ్చాత్తాప గుణాన్ని ఈ యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంది. అంతేకాదు, తనలో ఉన్న విశ్వాసము, ఆ విశ్వాసము ద్వారా దేవుని కృప పొందుకోగలిగాడు. కృప పొందుకున్నటువంటి ఆ యొక్క కుడివైపు దొంగ మరి నిరీక్షణ కలిగి, ఆ రక్షకుని యందు నిరీక్షణ కలిగి ఈ మాట మాట్లాడాడు. చూడండి, మనము ఈ లోకంలో ఎలా ఉన్నాము. కుడివైపు దొంగ వలె మనము ఈ లోకంలో చేసిన పాపములకు, దోషములకు, నేరములకు, దుర్మార్గములకు, అనేకమైన నిర్భయముగా చేస్తున్నటువంటి మరి దేవుని వ్యతిరేకమైన చెడు పనులన్నిటిని గూర్చి పశ్చాత్తాప పడగలిగినట్లయితే, మరి అట్టి ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు విశ్వసించి నీ తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడగలిగినట్లయితే, నేడు నీవు కూడా దేవుని యొక్క రాజ్యములో ఉంటావు, దేవుని రాజ్యముతో నువ్వు ఉంటావు. మరి ఇలా మనం ఉన్నామా లేదా అని ఒక ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరికి అవసరమే. చూడండి, ఒకనాడు సృష్టిలో ఈ సృష్టి యావత్తును నిర్మించినటువంటి దేవుడు ఈ సృష్టిని, మరి ఈ సృష్టిలో తన రూపంలో ఒక మానవుడిని ఒకనాడు తయారు చేసుకున్నాడు. ఎలా ఉండాలని? తనకు మాదిరిగా, తన పోలిక చొప్పున ఉన్నవాడు, తన క్రియల చొప్పున ఈ లోకంలో జీవించాలని ఆశ కలిగినటువంటి దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఏదోను తోటలో ఆదామును మరి సృజించాడు. సృజించినటువంటి అట్టి ఆదాము నుండి మరి అవ్వను సృజించినటువంటి దేవుడు. చూడండి, అది కూడా పరిశుద్ధ లేఖనములలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము మరి 8, 9 లేఖనాలను మనం చదివినట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు
ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అక్కడ ప్రతి చెట్టు ఉన్నది. ప్రతి చెట్టు ఆ యొక్క ఏదోను తోటలో ఉంది. ఏదోను తోటలో మరి ఆనాడు నరుడైనటువంటి ఆదాము నుంచాడు తన స్నేహితుడుగా ఉంచుకోవాలి. ఆదాము నుండి అవ్వను కూడా అదే యొక్క తోటలో ఉంచాడు. చూడండి, ఇక్కడ జీవ వృక్షం వైపు మరి అవ్వ అడుగులు వేయలేదు. మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్షము వైపు నడిచింది. చూడండి, మనం ఈ లోకంలో నిజాన్ని గ్రహించాలంటే ఓపిక ఉండాలి. అబద్ధాన్ని గ్రహించాలంటే మరి ఓపిక అవసరం లేదు. అందుకే చాలాసార్లు చెప్తూ ఉంటాను, అబద్ధమునకు వేగం ఎక్కువ, నిజమునకు ఓపిక ఎక్కువ. మరి అబద్ధానికి చాలా వేగం ఎక్కువ. మరి ఈనాడు ప్రతి మానవుడు కూడా మంచి చేయడానికి ఆలోచించడం లేదు, చెడు చేయడానికే మరి తనను తను ఉసిగొలుపుకుంటున్నాడు. మనం ప్రత్యేకంగా ఆలోచించాలి. ఇక్కడ మంచి చెడ్డలు రెండూ కావాలని మనం ప్రాధేయపడి ప్రయాసపడితే మాత్రము అది వ్యర్థమైన జీవితం. అందుకే ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి సర్వలోక ప్రజాంగం అంతా కూడా ఎలా ఉన్నారంటే కుడి ఎడమలుగా జీవిస్తూ ఉన్నారు. కుడి ఎడమలుగానే ఉన్నారు. కానీ ఎడమను విడిచిపెట్టి కుడివైపు ఏ దినమైతే నువ్వు వస్తావో పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయముతో, అప్పుడు మాత్రమే ప్రభువుకు అతి సమీపంగా నువ్వు జీవిస్తావు, ప్రభు రాజ్యంలో నువ్వు ఉంటావు. మరి అలా లేని జీవితాలు ప్రభువుకు ఇష్టం లేదు. అందుకే దేవుని వాక్యమే స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఆనాడు ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది. జీవవృక్షం వైపు ఆనాటి మానవుడు వెళ్ళలేదు. ఈనాటి మన మధ్యలో జీవవాక్యం ఉంది. జీవవాక్యమును మనం హృదయంలోకి ఎత్తుకోలేకపోతున్నాం. అలాగే ఆ జీవవాక్యమైన ఆహారము, జీవాహారం కూడా ఈ లోకములో ఉంది. దాన్ని మనము భుజించలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే మనము ఒకనాటి కుడి ఎడమల వైపు, సిలువ వేయక ముందు కుడి ఎడమల వైపు దొంగలు ఎలా జీవించారో అలాంటి జీవితాలు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ప్రభు అది అడగడం లేదు. ఈనాటికైనా సరే జీవవాక్యమును మీ హృదయములలో ఉంచుకొని జీవవాక్యం వైపు, ప్రభువైన యేసుక్రీస్తు వైపు నువ్వు మళ్ళీ ఆయన్ని ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసమే నిత్య జీవమునకు నిరీక్షణ కలిగినటువంటి జీవితానికి సాదృశ్యంగా నిలబడుతుంది. అటు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తులో నీవు నిత్య జీవమును పొందుకోగలవు. అట్టి నిత్య జీవములో నువ్వు ప్రభువుతో చిరకాలము జీవించగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కుడివైపు దొంగబలై ఏకనైనను పశ్చాత్తాపడదామా? పశ్చాత్తాపడి ప్రభువునందు మోకరిల్లదామా? ప్రభు వాక్యమునకు లోబడదామా? ప్రభు యొక్క ఆ జీవవాక్యమైనటువంటి జీవాహారమునకు లోబడి ఈ లోకములో జీవిస్తామా? ఆలోచించాలి. లేదు మనం ఇంకనూ పశ్చాత్తాపడకుండా ఎడమవైపు దొంగవలే మరి మనం కూడా నశించిపోతామా? నశించే వారిలో ఉందామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఇటు దేవుని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇటు జీవవాక్యమైనటువంటి ప్రభువుని యేసుక్రీస్తునందు మనం నిరీక్షణ కలిగినటువంటి జీవితం కలిగి ఉంటే అది నిత్య జీవమునకు మార్గమును మరి సరళము చేస్తూనే ఇటు వాక్యం తెలియజేస్తుంది. మరి ఈ దేవునుడైనా సరే మనం కుడివైపు దొంగబలి పశ్చాత్తాప గుణము కలిగి ప్రభు వాక్యమునకు లోబడి ప్రభువుకు లోబడి జీవిస్తాం అనుకుంటే
అందరం కూడా తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీవిచ్చిన ఇదిగోనైనా ఈ ఆయుష్ను బట్టి, నీవిచ్చిన ఆరోగ్యమును బట్టి, నీవిచ్చిన ఈ గొప్ప దినమును బట్టి కూడా ఎనలేని కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ కొద్ది నిమిషంలో ఇదిగోనైనా మీ వాక్యమును ధ్యానించడానికి, నీవు సిలువలో పలికినటువంటి 7 మాటలలో 2వ మాటను ఈ దినమున ధ్యానించడానికి నువ్వు కృప చూపినందుకై ఎనలేని కృతజ్ఞతలు ప్రభా. ఈ ఛానల్ వీక్షించున్నటువంటి వారికి వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయమును దయచేయండి ప్రభా. నాయన, మీ చిత్తంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ, మీ కృప చేత మమ్మల్ని నాయన నిరీక్షణ కలిగిన వారిగా, మీ రక్షణ కొరకు ఎదురు చూసేవారిగా మమ్మల్ని అందరూ కూడా నాయన నీ యొక్క సన్నిధికి, నీ వాక్య జ్ఞానమును ఎరగడానికి కావలసిన కృపా సహాయమును ప్రతి ఒక్కరికి దయచేస్తూ నీ సన్నిధికి నడిపించుకోమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి ఇట్టి అవకాశమును నాకు ఇచ్చినందుకు ఎనలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.